విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 82. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. సిటీ సెంట్రల్ మాల్ ఎంట్రన్స్ బయటున్న కాఫీ షాప్ దగ్గర మాన్య అటు ఇటు తిరుగుతూ ఆద్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆద్య కార్ వచ్చి రాగానే ఆద్య కార్ పార్క్ చేసి తన బ్యాగ్ తీసుకొని బయటకు దిగింది. ఆద్య కళ్ళల్లో కోపం కంటే బాధ ఎక్కువగా కనిపిస్తుంది. ఆద్యాని చూసిన మాన్య ఆద్య దగ్గరికి పరుగున వచ్చి, ఆద్య, వాట్ హ్యాపెన్? కాల్లో ఎందుకంత టెన్షన్గా మాట్లాడావు? ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నా కానీ ఎందుకు వాటిని క్యాన్సిల్ చేయించి ఇక్కడికి రమ్మన్నావు? నిన్ను ఇక్కడ అడుగుతుంటే ఆన్సర్ ఇవ్వకుండా ఎటో చూస్తూ నిల్చుకున్నావు. అసలు ఏమైందో చెప్పాద్యా. నాకు ఇక్కడ టెన్షన్తో బీపీ అమాంతం పెరిగిపోతుంది. నేను 3 days నుంచి చూస్తున్నాను. అసలు నువ్వులానే లేవు. నీకు జైకి మధ్య అంతా బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉన్న మాన్య వైపు చూస్తూ ఉంటుంది ఆద్య. ఆద్య కళ్ళల్లో నీళ్లు సుడుల్లాగా తిరుగుతూ ఉన్నా వాటిని బయటకు రానివ్వకుండా ఆపుకుంటూ మాన్య వైపు చూస్తుంది. ఆ చూపులో ఒక రకమైన కోపం, బాధ, అంతకు మించిన ఆవేదన కనిపిస్తూ ఉన్నాయి. బాగుందా? మా మధ్య అంతా బాగుందని అనుకుంటున్నావా మాన్య? నా లైఫ్ ఒక్కసారిగా కూలిపోయినట్టు అనిపిస్తుంది. నేను నమ్మిన మనిషి నా చుట్టూ అబద్ధాల కోట కడుతూ ఉంటే ఆ కోటలో నేను బందీ అయిపోయానని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆద్య, ప్లీజ్ పజిల్స్ లాగా మాట్లాడుకు. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. జైతో ఏమైనా గొడవ పడ్డావా? నువ్వు క్లారిటీగా చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. ఫస్ట్ నువ్వు కూల్ అవ్వు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆద్య గట్టిగా ఊపిరి తీసుకుంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి నలిగిపోయిన ఒక బిల్లుని తీసి మాన్య చేతిలో పెడుతుంది. లుక్ ఎట్ దిస్ మాన్య. ఈ బిల్ మొన్న జై ఆఫీస్ పార్టీ ఉందని చెప్పి రాత్రంతా బయట పార్టీలో ఉన్నాడు కదా. ఆ రోజు జై పార్టీకి వెళ్ళలేదు. పార్టీకి వెళ్తున్నా అని నాతో అబద్ధం చెప్పి ఈ మాల్కి వచ్చాడు. అంతేకాదు, ఆ నైట్ 20 లక్షలు షాపింగ్ చేశాడు. డైమండ్ నెక్లెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, బ్రాండెడ్ డ్రెస్సెస్, గార్మెంట్స్, కాస్ట్లీ వాచెస్, కాస్మెటిక్స్, బ్రాండెడ్ ఫుట్వేర్ ఇవన్నీ బై చేశాడు. బట్ ఇందులో ఇవేవి ఒక్కటి కూడా నా దగ్గరికి కానీ మాయా దగ్గరికి కానీ రాలేదు మాన్య. మరి ఇవన్నీ ఎవరి కోసం కొన్నాడు? మాన్య బిల్ చూసి షాక్ అవుతూ, వాట్, 20 lakhs? ఓ మై గాడ్, ఇది జై క్రెడిట్ కార్డ్ బిల్లేనా? ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కొన్నాడేమో ఆద్య. మేబీ నీకు తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడేమో. సర్ప్రైజ్ ఇచ్చేవాడు ఫోన్ వస్తే భయపడడు మాన్య. మార్నింగ్ డాడ్ వచ్చారు. అందరం సరదాగా కలిసి టైం స్పెండ్ చెయ్యాలి అనుకున్నాం. బట్ కాల్ రాగానే ముఖంలో రక్తపు చుక్క లేదు. అది హరిణి నుండి వచ్చిన కాల్ అని నాకు తెలుసు. ఒక అమ్మాయి కోసం జై ఇంతలా కంగారు పడుతూ ఉంటే జైకి అది ఎంత ముఖ్యమో అర్థం కావడం లేదా? అబద్ధం చెప్పి షాపింగ్ చేశాడు, అబద్ధం చెప్పి బయటకు తిరుగుతున్నాడు. ఇప్పుడేమో ఇంట్లో అందరికీ ఆఫీస్ పని అని చెప్పి ఎవరికీ చెప్పకుండా తుఫానులాగా వెళ్ళిపోయాడు. జై వెళ్ళింది ఆఫీస్కి కాదు మాన్య, ఆ హరిణి దగ్గరికి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ జై ఏదో చేస్తున్నాడు. హరిణి? నువ్వు చెప్పేది రేణుకా ఆంటీ బ్రదర్ డాటర్ హరిణి, ఆ అమ్మాయి గురించేనా? అదే. దాని పేరు కూడా నాకు పలకాలనిపించడం లేదు. నైట్ ఏం చేసిందో తెలుసా? జై మొబైల్కి సెమీ న్యూడ్ వీడియో పంపించింది. డూ యూ లైక్ ఇట్ బావా అని అడుగుతుంది. అనగానే మాన్య షాక్ అవుతూ నోరు తెరిచి చూస్తూ, వాట్, సెమీ న్యూడ్ వీడియోనా? హరిణి అంతకు తెగించిందా? అయినా దాని గురించి జైకి తెలిసి కూడా మళ్ళీ దేనికి హరిణితో మాట్లాడుతున్నాడు? అది సరే, జై ఆ వీడియో చూసి ఏమన్నాడు? తను రియాక్ట్ అయ్యాడా? ఈ బిల్ గురించి అడిగావా అని ఆతృతగా అడుగుతుంది. అడిగే లోపే వెళ్ళిపోయాడు. నా మనసు రగిలిపోతుంది మాన్య. నా మీద జైకి ప్రేమ లేకపోతే అది మొహం మీద చెప్పొచ్చు కదా. ఇలా దొంగచాటుగా సీక్రెట్ అఫైర్స్ నడపడం అవసరమా? ఈ విషయం మామయ్య, డాడ్, తాతయ్యలకి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది నువ్వు అనుకుంటున్నట్టు షాపింగ్ చేయడానికి కాదు. ఈ బిల్ మీద ఉన్న స్టోర్కి వెళ్ళి ఆ రోజు జై ఎవరితో వచ్చాడో తెలుసుకోవడానికి. జై నిజంగా నన్ను మోసం చేస్తున్నాడని తెలిస్తే జైకి ఆద్య అంటే ఏంటో నేను చూపిస్తాను. ఆద్య, రిలాక్స్. జైని నువ్వు చిన్నప్పటి నుండి చూస్తున్నావు. జై నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనందరికీ తెలుసు. నాకెందుకో ఇందులో ఏదో మిస్టరీ ఉంది అనిపిస్తుంది. నువ్వు ఆవేశపడితే నిజం తెలియదు. ముందైతే పద, ఆ స్టోర్కి వెళ్దాము. సేల్స్ మేనేజర్ని డీటెయిల్స్ అడిగితే ఆ రోజు ఏం జరిగిందో తెలుస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నాకు కావాల్సింది ధైర్యం కాదు మాన్య, నిజం కావాలి. ఆ నిజం ఎంత చేదుగా ఉన్నా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. లెట్స్ మూవ్ అంటూ ఇద్దరూ కలిసి మాల్ లోపలికి వేగంగా వెళ్తారు. ఆద్య అడుగులు స్టోర్ వైపు పడుతున్నాయి. కానీ ఆమె మనసు మాత్రం జై తప్పు చేసుండకూడదు అని లోపలే దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది.
ఆద్య అండ్ మాన్య స్టోర్కి ఎంటర్ అయ్యాక స్ట్రైట్గా మేనేజర్ క్యాబిన్లోకి అడుగు పెడతారు. ఆద్య ముఖంలోని సీరియస్నెస్ చూసి మేనేజర్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. ఆద్య తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి యాటిట్యూడ్గా చూస్తూ, నాకు అనవసరమైన ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. ఈ బిల్ డేట్ రోజు మీ స్టోర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన విజువల్స్ అన్నీ నాకు కావాలి. లుక్ మిస్టర్, నా టైం చాలా వాల్యుబుల్. మా ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఇక్కడ మిస్యూజ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ బిల్ ఉన్న డేట్ అండ్ టైం సీసీ ఫుటేజ్ నాకు ఇప్పుడే కావాలి. ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను, లేదంటే మా లీగల్ టీం డీల్ చేస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పడం చూసిన మేనేజర్ మాట్లాడకుండా సిస్టమ్ వైపు తిరిగాడు. మేనేజర్ వణుకుతూ ఉన్న చేతులతో సిస్టమ్ ఆపరేట్ చేస్తూ ఆ పర్టికులర్ డేట్ అండ్ టైం సెట్ చేశాడు. ఆద్య మాన్య ఇద్దరు ఊపిరి బిగబట్టి ఆ మానిటర్ వైపు చూస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద విజువల్స్ రావడం మొదలయ్యాయి. సిస్టంలో సీసీటీవీస్ రికార్డింగ్ ప్లే అవుతూ ఉంది. ఇదిగోండి మేడం, మీరు అడిగిన టైం ఇదే, రాత్రి 9:45. కాసేపటికి స్క్రీన్ మీద జై కనిపిస్తున్నాడు. తన స్టోర్లోకి ఎంటర్ అవ్వడమే చాలా హడావిడిగా మాటికి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. అది చూసిన ఆద్య గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. సరిగ్గా 2 నిమిషాల తర్వాత ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. మాన్య ఆద్య చేతిని గట్టిగా పట్టుకొని, ఆద్య కూల్, ఏదైనా తప్పుగా అనిపిస్తే కంగారు పడుకో అని ఆద్యాని కంట్రోల్ చేస్తూ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి మొహానికి స్కార్ఫ్ ఉండడం వల్ల ఆ అమ్మాయి ఫేస్ కనిపించడం లేదు, కానీ ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ అంటే హెయిర్ స్టైల్ చూడగానే ఆద్యకి అర్థమైపోయింది అది హరిణి అని. మాన్య మెల్లగా ఆద్య చెవిలో, ఆద్య చూస్తున్నావా, జై తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నాడు. తను అంత కంగారుగా ఎందుకు కనిపిస్తున్నాడు? స్క్రీన్పై జై ఆ అమ్మాయిని డైమండ్ నెక్లెస్ వైపు తీసుకెళ్తున్నాడు. అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్కి హరిణి ఏదో ఆర్డర్ వేస్తూ ఉంటే తను కట్టుకున్న స్కార్ఫ్ తీసి సేల్స్ గర్ల్ ఒకటి చూపిస్తూ ఉంటే హరిణి వాటిని మిర్రర్లో పెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది. సీసీ ఫుటేజ్ ప్లే అవుతూ ఉండగా ఆద్య కళ్ళు ఆ స్క్రీన్ పైనే నిలిచిపోయాయి. హరిణి ముఖం మీద ఉన్న స్కార్ఫ్ రిమూవ్ చేసి నవ్వుతూ జై భుజం మీద చేయి వేయబోయింది. ఆ దృశ్యం చూడగానే ఆద్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. కానీ సరిగ్గా అప్పుడే స్క్రీన్ మీద విజువల్స్ మారిపోయాయి. ఆద్య, ఒక్క నిమిషం ఆగు, అక్కడ చూడు అంటున్న మాన్య వాయిస్కి ఆద్య అటువైపు చూస్తుంది. హరిణి ఎంతో ఆశగా జై చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్ బాక్స్ని అందుకోబోతూ ఉంటే జై ఒక్కసారిగా ఆమె చేతిని విదిలించుకొట్టాడు. ఎంత బలంగా అంటే హరిణి వెనక్కి తూలి పడిపోయింది. జై ముఖంలో మునిపెప్పుడూ చూడని ఒక రకమైన క్రూరత్వం, అసహ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆద్య ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ, జై ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? ఏమైంది మాన్య, అసలు అక్కడ ఏం జరుగుతుంది? డోంట్ నో, బట్ జై ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టున్నాడు. హరిణి మాటలకి జై కళ్ళల్లో నిప్పులు చెరుగుతున్నాడు. అది ప్రేమతో చేసిన షాపింగ్లా లేదు, ఏదో బలవంతంగా చేస్తున్నట్టున్నాడు. వీడియోలో జై హరిణి వైపు వేలు చూపిస్తూ గట్టిగా ఏదో చెప్తూ ఉన్నాడు. హరిణిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడినంత అసహ్యంగా జై మొహం కనిపిస్తుంది. బిల్ కౌంటర్ దగ్గర కూడా తన క్రెడిట్ కార్డు అసహనంగా విసిరికొట్టి ఆ షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని జై అక్కడి నుండి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. హరిణి మాత్రం వెనక నిలబడి వెటకారంగా నవ్వుతూ తన ఫోన్ వైపు చూసుకుంటూ ఉంటుంది. ఆ నవ్వులో ఒక రకమైన విజయం, క్రూరత్వం అండ్ కన్నింగ్నెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే జై తన ఇష్టంతో ఇవన్నీ కొనలేదా? కానీ హరిణి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా నవ్వుతుంది? జై ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు? నాకు అర్థమైంది ఆద్య అని ఆ వీడియో చూపిస్తూ హరిణి జైని బ్లాక్మెయిల్ చేస్తుంది. జై ఏదో పెద్ద సమస్యలో ఉన్నాడు, అందుకే తను అంత గిల్టీగా అంత కోపంగా ఉన్నాడు. తను నిన్ను మోసం చేయడం లేదా ఆద్య, నిన్ను కాపాడడానికి జై నరకం అనుభవిస్తున్నాడు. ఆ మాట వినగానే ఆద్య కళ్ళల్లో కోపం కరిగిపోయి జై పడుతున్న వేదన గుర్తొచ్చి కన్నీళ్లు జారుతూ ఉంటాయి. ఆ హరిణి జైను ఏ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తుంది మాన్య? మేబీ జై పాస్ట్లో దీంతో రిలేషన్లో ఉన్నాడు కదా, సో ఆ పిక్స్ అడ్డు పెట్టుకొని సొసైటీలో జైకున్న పరువు తీస్తానో లేదా వినయ్ అంకుల్కి ఆ పిక్స్ అన్ని షేర్ చేస్తానో బెదిరించుంటుంది. జై వీక్నెస్ వినయ్ అంకుల్ కదా, అందుకే జై దాన్ని బ్లాక్మెయిల్కి కొంచెం టెన్షన్ పడుతున్నాడేమో. ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఆద్య ఏం చేయబోతుంది? ఇప్పుడిప్పుడే ఆద్య జైని అర్థం చేసుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.